పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ లాంటి బరువులెత్తే ఆటలంటే అంత ఆషామాషి కాదు. ఇందులోనూ పురుషులే రాణించగలరనేటువంటి ఒక భావన ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో మహిళల ప్రాతినిధ్యం కూడా తక్కువే. కానీ రీసెంట్గా పవర్ లిఫ్టింగ్లో అదరగొడుతోంది హైదరాబాద్కు చెందినటువంటి స్ఫూర్తి అనేటువంటి అమ్మాయి. ఏకంగా ఇంటర్నేషనల్ రేంజ్కి ఎదిగింది. ఇంతకీ స్ఫూర్తి స్టోరీ ఏంటి, ఆమె సాధిస్తున్నటువంటి విజయాలేంటి, ఏబిఎన్ ఎక్స్క్లూజివ్లో తెలుసుకుందాం. 10 మందిలో ఒక్కరిగా కాదు, 10 మందిలో ప్రత్యేకంగా నిలవాలి. టాలెంట్తో ప్రపంచాన్ని దున్నేయాలి. సక్సెస్ ట్రాక్ మీద పరుగులు పెట్టాలి. ఇదంతా అనుకున్నంత ఈజీ కాదు. కసితో పాటు పట్టుదల ఉంటేనే సాధ్యమవుతుంది. సరైన ప్లానింగు అవసరమే. అప్పుడే సక్సెస్ సొంతమవుతుంది. 10 మందికి ఆదర్శంగా నిలుస్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ యువతి కూడా ఓ సెన్సేషన్. క్రీడా రంగంలో తనకంటూ ఓ పేజీని క్రియేట్ చేసుకుంది. ఈమె పేరు స్ఫూర్తి. హైదరాబాదీ. చిన్ననాటి నుంచి ఆటలపై ఆసక్తి. కరాటే, డిస్క్ త్రో, జావెలిన్ త్రో, స్విమ్మింగ్, రన్నింగ్ ఇలా ఈవెంట్ ఏదైనా సరే స్కూల్ డేస్ నుంచే కుమ్మేసేది. బరిలో దిగితే సత్తా చాటేది. పోటీల్లో యాక్టివ్గా పాల్గొనేది. అలా ఆటలపై ప్రేమను పెంచుకుంది. చిన్నప్పటి నుంచే మా ఫాదర్ నన్ను కరాటేకి, యోగాకి, ఇంకా రన్నింగ్కి పంపించేవాళ్ళు. ఇంట్లో స్పోర్ట్స్కి చాలా ఎక్కువ ఫోకస్ ఇచ్చారు. సో దానివల్ల నేను చిన్నప్పటి నుంచి చేసే స్పోర్ట్స్ వల్ల ఐ హ్యాడ్ దట్ కోర్ స్ట్రెంగ్త్, లేకపోతే మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ. దీనివల్ల నాకు కొన్ని స్పోర్ట్స్ ఈజీగా అడాప్ట్ అవ్వగలుగుతాను, ఏ స్పోర్ట్స్ ప్లే చేసినా కానీ. బికాజ్ నేను చాలా స్పోర్ట్స్ ఆడుతూ వచ్చాను. సో పవర్ లిఫ్టింగ్ ఇస్ వన్ దట్ హెల్ప్ మీ ఇక్కడికి రావడానికి. 2 ఏళ్ల క్రితమే బరువులెత్తడం మొదలుపెట్టింది. వెయిట్ లిఫ్టింగ్లో సాధన చేసింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ట్రైనర్ చెప్పిన మెళకువలతో పవర్ లిఫ్టర్గా మారిపోయింది. సంచలనాలకు కేర్ ఆఫ్గా నిలుస్తోంది. పవర్ లిఫ్టింగ్ అంత తేలికేమీ కాదు. కానీ స్ఫూర్తి వెనక్కి తగ్గలేదు. ఆసక్తితోనే పవర్ లిఫ్టింగ్ వైపుకు మళ్లింది. సాధారణంగా వెయిట్ లిఫ్టింగ్ అనగానే అమ్మాయిల వల్ల అవుతుందా అనే కామెంట్స్ వినిపిస్తాయి. కానీ స్ఫూర్తి సవాల్గా తీసుకుంది. పవర్ లిఫ్టర్గా తడాకా చూపిస్తోంది. ఈ ఏజ్లో ఎలాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని రీసెర్చ్ చేస్తే పవర్ లిఫ్టింగ్ ఇస్ వన్ సచ్ స్పోర్ట్. ఏజ్ లిమిట్ లేకుండా ఎప్పుడైనా పార్టిసిపేట్ చేయడానికి ఉంది. సో ఐ చూస్ దిస్ స్పోర్ట్ బికాజ్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. బికాజ్ మనం ఎప్పుడూ ఒక ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఇది సింగిల్ పర్సన్ స్పోర్ట్. ఎప్పుడు ఇంకొక పర్సన్ అవసరం ఉండదు. లైక్ బ్యాడ్మింటన్కి 2 కావాలి అలా కదా. సో బట్ పవర్ లిఫ్టింగ్లో ఇది సింగిల్ పర్సన్ స్పోర్ట్స్ మొత్తం నా స్ట్రెంత్ మీదే ఉంటుంది కాబట్టి ఐ చూస్ దిస్ స్పోర్ట్. 1.5 year నుంచి నేను పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. డైట్ పరంగా స్ఫూర్తి జాగ్రత్తలు తీసుకుంటోంది. ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తోంది. అందుకు తగినట్టే ప్రణాళికలు అమలు చేస్తోంది. తనదైన శైలిలో ఒత్తిడిని అధిగమిస్తోంది. వీక్లీ 5 to 6 days వర్కౌట్ చేస్తాను. మార్నింగ్ 2 hours జిమ్కి వెళ్తాను అండ్ ఈవినింగ్ 1 hour స్టేడియంకి వెళ్తాను ఫర్ కార్డియో అండ్ థ్రోస్. నేను పవర్ లిఫ్టింగే కాకుండా డిస్క్ అండ్ హ్యామర్ త్రోలో కూడా నేషనల్స్లో పార్టిసిపేట్ చేశాను. సో ఈ 2 నేను వర్కౌట్స్ డైలీ ప్లాన్ చేసుకుంటాను. వెయిట్ లిఫ్టింగ్లోకి అడుగుపెట్టి ఎక్కువ కాలం కాకపోయినా స్ఫూర్తి ఖాతాలో మెడల్స్ మాత్రం భారీగానే పడిపోయాయి. వివిధ స్థాయిల్లో పతకాలు కొల్లగొట్టింది. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మెడల్స్ సాధించింది. గతేడాది కిర్గిస్తాన్లో జరిగిన అంతర్జాతీయ ఈవెంట్లో ఏకంగా 3 మెడల్స్ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 8 స్వర్ణ పతకాలు అందుకుంది. తనకి నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఎందుకు చేయలేను అని నన్ను అడిగింది. సో నన్ను ట్రైన్ చేయండి మీరు, నేను చేయగలుగుతాను అని అడిగింది. సో తన డెడికేషన్ ఉన్నది కాబట్టి హార్డ్ వర్క్ అనేది ఆమెకే చెందుతుంది. సో నేను అనేది ఆమె ట్రైన్ చేశాను. దానికి తగ్గట్టు ప్రిపేర్ అనేది చేపించాను. లైక్ డైట్ కానీ, వెయిట్ ప్రోగ్రెసివ్ కానీ. సో స్ట్రెంగ్త్ అనేది మెల్లమెల్లగా పెంచుతూ కాంపిటీషన్ అనేది స్టార్ట్ అయినాయి. ఫస్ట్ డిస్టిక్లోకి ఎంట్రన్స్ అయ్యాము. డిస్టిక్లో గోల్డ్ మెడల్ కొట్టింది తను వెయిట్ కేటగిరీలో. అండ్ సెకండ్ వచ్చేసి స్టేట్ లెవెల్లో తను గోల్డ్ మెడల్ కొట్టింది. దాని తర్వాత నేషనల్స్ ఆడాము. నేషనల్లో గోల్డ్ కొట్టింది. దాని తర్వాత ఇంటర్నేషనల్ కజకిస్తాన్లో కాంపిటీషన్ అనేది ఉన్నది. సో తను వాళ్ళ టీంతో కలిసి వెళ్ళింది. సో అక్కడ కూడా గోల్డ్ మెడల్. గేమ్స్లోనే కాదు, చదువుల్లోనూ స్ఫూర్తి అదుర్స్ అనిపించుకుంటోంది. అటు పవర్ లిఫ్టింగ్ను, ఇటు చదువును బ్యాలెన్స్ చేస్తోంది. MBA పూర్తి చేసిన స్ఫూర్తి సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుతూనే స్పోర్ట్స్లో శిక్షణ తీసుకుంది. ఇప్పుడు లా చదువుతోంది. స్ఫూర్తి ఇంట్రెస్ట్కు తగినట్టే ఆమె తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. చిన్నప్పటి నుంచి యాక్టివ్ కావడంతో అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు. స్పోర్ట్స్కి ఆమెకి ఇంట్రెస్ట్ ఎక్కడైనా పంపించే వాళ్ళము. అలా బ్యాడ్మింటన్, 10K రన్ అట్లా వెళ్ళేది. అలా వెయిట్ లిఫ్టింగ్ కూడా ఎంకరేజ్ చేశాము. వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ సిస్టర్. డెడికేషన్తో చేసింది కాబట్టి ఈ స్టేజ్కి రాగలిగింది. యాజ్ ఎ బ్రదర్ నేను ఫస్ట్ నుంచి తనకు సపోర్ట్ చేశాను. ఐ విల్ బీ సపోర్టింగ్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ అచీవ్మెంట్స్. ఇంకా చాలా అచీవ్మెంట్స్ సాధించాలని వీఆర్ వెరీ మచ్ ఈగర్లీ వెయిటింగ్. మార్నింగ్ 4 o'clock లేసి వెళ్ళడం, 2-3 years జిమ్, మళ్ళీ ఈవినింగ్ ట్రైనింగ్, డైట్ మెయింటైన్ చేయడం, దాంతోపాటు స్టడీస్ కూడా బ్యాలెన్స్ చేయడము. ఇట్స్ నాట్ వెరీ నార్మల్ థింగ్. 2 బ్యాలెన్సెస్. షీ డిడ్ వెరీ హార్డ్ వర్క్.
అసలు తనని చూసి మీ అందరం ఇన్స్పైర్ అయ్యాం. మేము కూడా స్పోర్ట్స్లోకి రావాలని వీఆర్ వెరీ మచ్ మోటివేటెడ్. తను చాలా మందిని మోటివేట్ చేస్తుంది. ఎర్లీ స్కూల్ డేస్ నుంచి కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేది స్పోర్ట్స్లో. సో తను వాట్ ఎవర్ షీఈ్ ఇంట్రెస్టెడ్ వీఆర్ సపోర్టింగ్ హర్. మొత్తానికి పవర్ లిఫ్టర్గా స్ఫూర్తి తనదైన ముద్ర వేస్తోంది. యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. అంకిత భావం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తోంది. అటు ఆటల్లోనూ ఇటు స్పోర్ట్స్లోనూ విశేషంగా రాణిస్తోంది స్ఫూర్తి. చిన్నతనం నుంచే ఆమెకు క్రీడలపై ఉన్నటువంటి ఆసక్తి, ఏదైనా తాను సాధించాలనేటువంటి పట్టుదల ఆమెను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. మహిళలు ఏదైనా సాధించగలరని కేవలం చిన్నప్పటి నుంచే కఠినమైనటువంటి శ్రమ, కుటుంబ సభ్యుల ఎంకరేజ్మెంట్ ఉంటే ఏదైనా సాధించగలరనేటువంటి దానికి ఆమె పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా కూడా నిలుస్తున్నారు. భవిష్యత్తులో స్ఫూర్తి మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.